కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుతో రాయలసీమ చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం అశోక చక్రవర్తి రాజధానుల్లో ఒకటిగా సువర్ణగిరిగా వెలుగొందిన ఈ ప్రాంత వైభవాన్ని పునరుద్ధరించేందుకు జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. సాయికృష్ణది లాకప్ డెత్ అని ప్రాథమిక విచారణలో తేలిందని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. కస్టడీలో తగిలిన గాయాల వల్లే అతను మృతి చెందాడని, ఈ క్రమంలో కృష్ణలంక పిఎస్ కు సంబంధించిన మే 1 నుంచి జూన్ 1 వరకు గల సీసీటీవీ ఫుటేజ్ లను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. తెలంగాణ భవన్ సమావేశంలో సింగరేణి అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బల్కస్మన్ కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇద్దరి పూచికత్తుతో ఆయనకు ఈ బెయిల్ లభించింది. సత్తుపల్లి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని కేవలం రెన్యువల్ సీఎం అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రం నష్టపోయిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజల వేధింపులకు గురవుతుండటం, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. నీట్ 2026 పరీక్ష నిర్వహణలో కొన్ని లోపాలు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోపాలను సరిదిద్దిన అనంతరం పునః పరీక్షను విజయవంతంగా నిర్వహించామని బుధవారం వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి పారదర్శకంగా ఈ రీ ఎగ్జామ్ చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ఆహ్వానించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. జూలై 5 నుంచి 9 వరకు ఇరాన్లోని వివిధ నగరాల్లో ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమాలు జరగనుండగా ప్రధాని మోదీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హర్మజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఎలాంటి రుసుములు వసూలు చేయబోదని హామీ ఇచ్చిందని, ఒకవేళ ఇది తప్పని తేలితే ఆ దేశంతో చర్చలను తక్షణమే నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ కు తాము నేరుగా ఎటువంటి నిధులను విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం 5 రోజుల్లోనే 50 కోట్ల రూపాయలను సాధించి మంచి ఆదరణ పొందుతుండగా ఆమె సత్తాను పరిశ్రమలో తక్కువగా అంచనా వేశారని ఆమె భర్త దర్శకుడు రాజ్ నిడిమోర్ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో సినిమా విజయంపై స్పందించిన ఆయన సమంత ప్రతిభకు ఈ కలెక్షన్లే నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్ ప్లేతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోన్న పెద్ద మూవీ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ అద్భుత నటనపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.